హలో గైస్, ఓడిఎంటీ డిజిటల్ మార్కెటింగ్ స్టూడెంట్స్కి గూగుల్ యాడ్స్ లైవ్ క్యాంపెయిన్ రన్ అవుతున్నాయి అనమాట. 20 బ్యాచెస్కి ఈచ్ బ్యాచ్కి ₹2,000 బడ్జెట్ ఇచ్చి యాడ్స్ రన్ చేయమని డిఫరెంట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బిజినెస్ని చూస్ చేసుకున్నారు. గీజ్ అండ్ రిపేర్, సెల్ఫ్ డ్రైవ్ కార్స్, వాటర్ ప్యూరిఫైర్ రిపేర్, ఈ విధంగా 20 డిఫరెంట్ ప్రాజెక్ట్స్ తీసుకొని వర్క్ చేశారు. ఇలా చేయడం వల్ల స్టూడెంట్స్కి ఏంటంటే రియల్ బడ్జెట్ క్యాంపెయిన్స్ ఎలా ఉంటాయి, తర్వాత వెండర్స్ తోటి ఎట్లా మాట్లాడాలి, క్లయింట్స్ తోటి ఎట్లా మాట్లాడాలి, కన్వర్జన్ ఎట్లా తీసుకోవాలి, అమౌంట్ ఎట్లా జనరేట్ చేయాలన్నది లైవ్ క్యాంపెయిన్ తెలుస్తుంది అనమాట. తర్వాత ఆ డాష్ బోర్డ్లో అన్ని ఆప్షన్స్ వాళ్ళకి ఫ్రీగా అవుతాయి అనమాట. ఇంటర్వ్యూకి పోయినప్పుడు భయం లేకుండా పర్ఫామ్ చేస్తారు. ఒక ఫ్రీలాన్సింగ్ క్లయింట్ తోటి పోయినా కూడా ఈజీగా చేయగలుగుతారు. రేపొద్దున్న ఏజెన్సీ కూడా వాళ్ళు సక్సెస్ఫుల్గా రన్ చేస్తారు అన్న ఉద్దేశంతో మనం ఈ ఆపర్చునిటీ క్రియేట్ చేసినాం అనమాట. సో ఈరోజు చాలా బ్యాచెస్ ఉన్నాయి. ఈరోజు అందులో ఒక బ్యాచ్ మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అండ్ కవిత అండ్ శైలజ ఉన్నారు. బోత్ ఆఫ్ యూ హాయ్. Hi, sir. Hi sir, hi sir. సో ఎవరో ఒకరు షేర్ స్క్రీన్ చేసేసి మీ ప్రాజెక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా ల్యాండింగ్ పేజ్ చూపించండి. తర్వాత గూగుల్ క్యాంపెయిన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకేనా? Yes sir. చలో, నేను స్క్రీన్ ఆపేస్తున్నా, మీరు షేర్ స్క్రీన్ చేయండి. Yes sir. Sir? యా, ఇది మీ వెబ్సైటా? Yes sir. ఓకే, This is my landing page, sir. మ్యాక్సిమైజ్ చేయండి, పెద్దగా చేయండి. యా, పైన, దానిపైన దానిపైన మిడిల్ బటన్ పైన, దానిపైన దానిపైన చేయండి, కొంచెం పైన. ఎస్, అంతే ఉందా? ఓకే, ఉండలేండి ఉండలేండి. ఓకే, చూపియండి, ఎక్స్ప్లెయిన్ చేయండి, ఎక్స్ప్లెయిన్ చేయండి. సో ఇది మీ వెబ్సైట్ కదా, ల్యాండింగ్ పేజ్ మొత్తం ప్రాపర్గా చూపించండి, స్క్రోల్ డౌన్ చేసి. ఎందులో చేశారు ఈ వెబ్సైట్? WordPress లో sir. ఓకే, ఎంత టైం పట్టింది చేయడానికి? 1.5 hour sir. ఈ ప్రాజెక్ట్లో ఎంతమంది పనిచేశారు, వాళ్ళ పేర్లు ఏంటి? ఈ ప్రాజెక్ట్ లో 4 members ఉన్నాం సార్. మ్మ్. శైలజ, కవిత, నాగ్ గారు అండ్ నెక్స్ట్ రాజ్ కుమార్ సార్. ఓకే, సార్. ల్యాండింగ్ పేజ్ ఇది ఫామ్ ఫిల్అప్ చేస్తే థ్యాంక్ యూ పేజ్కి వెళ్తుందా? ఎస్ సార్, వెళ్తుంది సార్. లేదా? ఓకే, క్యాంపెయిన్ చూపించండి. ఎస్ సార్. మ్మ్. చెప్పండి, ఎంత బడ్జెట్ పెట్టారు, డైలీ బడ్జెట్ ఎంత, మీ మ్యాక్స్ సిపిసి ఎంత? డైలీ బడ్జెట్ 500 పెట్టాం సార్. మాకు ఇచ్చిన అమౌంట్ 2000 సార్. అయితే మాకు వచ్చిన క్లిక్స్ 62 సార్. ఇంప్రెషన్స్ 320 వచ్చినాయి సార్. అండ్ లీడింగ్స్ 9 వచ్చినాయి సార్ మాకు. 9 లీడ్స్ వచ్చినాయి అయితే. ఎస్ సార్. ఓకే, మీరు ఏ కీవర్డ్స్ని టార్గెట్ చేశారో చూపించండి. ఎస్ సార్. So these are the ad groups, sir. So Self-drive cars Hyderabad, ఓకే ఓకే car rentals Hyderabad, airport car rental Hyderabad. So each one has a separate keyword, sir. ఓకే. So these are the keywords, sir, here. So self-drive cars Hyderabad, self-drive car rental Hyderabad. These are అక్కడ the keywords, ఇన్వర్టెడ్ sir. కామర్స్ లో పెట్టారు కదా, ఏమన్నట్టు అర్థం అది? Sir, inverted commas means it means phrasal match, sir. ఎందుకు వాడారు ఫ్రేజ్ మ్యాచ్, బ్రాడ్ మ్యాచ్ ఎందుకు వాడలేదు? ఫ్రేజల్ మ్యాచ్ అంటే కరెక్ట్ క్లయింట్ అనే వాళ్ళు కరెక్ట్గా రిలవెంట్ కీవర్డ్ దట్ మీన్స్ సో కార్ సెల్ఫ్ డ్రైవ్ కార్స్ హైదరాబాద్ అంటే ఎగ్జాక్ట్లీ అదే కీవర్డ్కి మ్యాచ్ అవ్వడానికి ఫ్రేజ్ మ్యాచ్ ఈజ్ ద బెటర్ సార్ కంపేర్ టు ద బ్రాడ్ మ్యాచ్. ఓకే ఓకే, గుడ్. మీ యాడ్స్, మీ యాడ్ చూపండి, మీ యాడ్ కాపీ ఎలా ఉందో చూపండి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ యాడ్ ఉంది కదా, ఓపెన్ చేయండి. యా, సో దిస్ ఈస్ ద యాడ్ కాపీ. స్క్రోల్ డౌన్. సెల్ఫ్ డ్రైవ్ కార్స్ ఎస్ హైదరాబాద్ సార్. డైలీ అండ్ వీక్లీ రెంటల్స్, డ్రైవ్ యువర్ వే. ఓకే, గుడ్, మంచిగా ఉంది. మొత్తం మీద 8 లీడ్స్ వచ్చినాయి అంటున్నారు. మరి మీరు 9 లీడ్స్ సార్. 9 లీడ్స్ ఈ క్యాంపెయిన్ క్రియేట్ ముందు ఎంతమంది క్యాబ్ డ్రైవర్స్ తోటి మాట్లాడారు? యాక్చువల్గా మేము మాకు వచ్చిన 9 లీడ్స్కి అప్ టు 13 or 14
కంపెనీస్తో మాట్లాడాం సార్ మేము. ఓకే, వాళ్ళ రెస్పాన్స్ ఎట్లా ఉంది? మేము ఇట్లా లీడ్స్ ఇస్తాం అన్నప్పుడు వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంది? అప్ టు 70% మనకి పాజిటివ్ రెస్పాన్సే వచ్చింది సార్. సో లీడ్స్ మీరు మాకు జనరేట్ చేస్తే మాకు ఇంత పర్సంటేజ్ కావాలని మనం అమౌంట్ గెయిన్ చేసుకోవడానికి కూడా గుడ్ ఆపర్చునిటీ సార్ ఇది. మనకి పాజిటివ్ రెస్పాన్సే వచ్చినాయి సార్ మ్యాక్సిమం. ఎంత పర్సంటేజ్ ఇవ్వడానికి ఒప్పుకున్నారు వాళ్ళు? ఒకరైతే 10% ఒప్పుకున్నారు సార్. ఇంకొకళ్ళు అయితే మేము పర్ క్లయింట్కి పర్ లీడ్కి మేము 500 ఇస్తామని కూడా అన్నారు సార్. ఓకే, గుడ్ కదా. ఇప్పుడు ఎస్ ఇట్లా సార్. వర్కౌట్ అయితే రేపు పొద్దున మీరు జాబ్ గురించి డిపెండ్ కాకుండా ఇలాంటి స్మాల్ బిజినెస్ మీరు చేసుకోవచ్చు కదా. ఎస్ సార్. సో ఇట్ ఈస్ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ ఫర్ ఎవ్రీ స్టూడెంట్ సార్. సో సెల్ఫ్ డ్రైవే కాదు, గీజర్ కావచ్చు, వాటర్ ప్యూరిఫైయర్ కాదు, అంటే మన దగ్గర కార్ లేకున్నా కూడా ఇలాంటి వాళ్ళకు మనం హెల్ప్ చేసి కమిషన్ ద్వారా మనం సంపాదించుకోవచ్చు. కాబట్టి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ మనం వర్రీ కావాల్సిన అవసరం లేదు. ఆపర్చునిటీస్ మనమే క్రియేట్ చేసుకోవచ్చు, అవునా కదా? ఎస్ సార్. Yes, sir. సో Sir, one more thing, they asked to create web page or Google Ads also. They are also asked, sir. అంటే వాళ్ళు మిమ్మల్ని ఆ విధంగా మాకు కూడా హెల్ప్ చేయండి అని అడుగుతారు అనమాట. Yes sir, yes sir. అంటే మీరు డిజిటల్ అట్లా మార్కెటింగ్ చేయమంటున్నారు సార్. అంటే అట్లా కూడా పిచ్ చేయొచ్చు మీరు. Yes sir. అట్లా కూడా పిచ్ చేయొచ్చు, అట్లా కూడా మీరు మనీ మేక్ చేయొచ్చు. గుడ్ Yes గుడ్. sir. Yes sir. సో ల్యాండింగ్ పేజ్ డిజైన్ చేశారు, సర్చ్ క్యాంపెయిన్ క్రియేట్ చేశారు, లీడ్స్ వచ్చినాయి, Yes క్లయింట్ sir. వెండర్స్ తోటి టైప్ అయ్యారు. తర్వాత కస్టమర్స్ తోటి మాట్లాడినప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? It is a lifetime achievement. It's very good, sir. ఫస్ట్ క్లయింట్స్తో మాట్లాడేటప్పుడు, కస్టమర్స్తో మాట్లాడేటప్పుడు రియల్ టైం ఇలా ఉంటుందా అంటే మనకి ఇంతవరకు ఎక్స్పీరియన్స్ లేదు. సో ఇందులో ఉండటం వల్ల ఒక క్లయింట్తో ఎలా అప్రోచ్ అవ్వాలి, ఒక కంపెనీతో ఎలా అప్రోచ్ అవ్వాలి, లీడ్స్ టార్గెట్ చేసుకొని మనం అమౌంట్ ఎలా గెయిన్ చేసుకోవాలి అన్నది చాలా బాగుంది సార్. ఓకే, గుడ్ గుడ్. సో థింగ్ ఏంటంటే సార్, వాళ్ళ రిక్వైర్మెంట్ అనేది కస్టమర్ది మనకు ఈ క్యాంపెయిన్ ద్వారా తెలిసిపోయింది సార్. మనకు ఎలా లీడ్ చేసుకోవాలి, ఎలా సెట్ చేసుకోవాలి అనేది. ఓకే, మీ బ్యాచ్ కెన్ ఐ షో ది దట్ లీడ్స్ సార్? చూపి అంటే వద్దులేండి, అందులో ఫోన్ నంబర్స్ కనిపిస్తాయి కాబట్టి వద్దు. డేటా ఓపెన్ అయిపోతుంది, వద్దు. అయినా మనకు అక్కడ కనిపించింది కదా కన్వర్షన్స్, స్క్రోల్ రైట్ సైడ్ చూస్తే మనకు కన్వర్షన్స్ కనిపించినాయి కదా. ఓకే, సో దట్స్ వాట్ ఐమ్ టెల్లింగ్. మీ బ్యాచ్ లో మొత్తం 10 బ్యాచెస్ ఉన్నాయి కదండి మీ గ్రూప్ లో. 10 బ్యాచెస్ కి 10 డిఫరెంట్ థింగ్ కదా. వాటర్ ప్యూరిఫైయర్ అని, గీజర్ అని. మీరు వాళ్ళతో కూడా మాట్లాడి వాళ్ళు ఎట్లా కష్టపడ్డారు ఏంది అర్థం చేసుకుంటే మీ దగ్గర 10 బిజినెస్ ఐడియాస్ ఉన్నట్టు. కోర్స్ తర్వాత మీకు ఏది ప్రాఫిటబుల్ ఉందో అది స్టార్ట్ చేయండి. ఓడిఎం తరఫు నుంచి జాబ్స్ వస్తాయి, ఆఫీస్ జాబ్స్ వస్తాయి, 20% వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ వస్తాయి, ఫ్రీలాన్సింగ్ వస్తాయి. దాంతో పాటు మీ కాళ్ళ మీద నిలబడరు అనుకో, మీరు ఎక్కడ పోయినా కూడా కష్టపడదు. చాలా కాన్ఫిడెన్స్ అనిపించింది సార్ మాకు. ఈ ప్రాజెక్ట్ చేయటం వల్ల చాలా కాన్ఫిడెన్స్గా అనిపించింది. రియల్ టైంలో కూడా మనం ఓన్గా ఏదైనా బిజినెస్ పెట్టుకుంటే ఇంతేనా ప్రాసెస్ అన్న కాన్ఫిడెన్స్ మాత్రం చాలా వచ్చింది సార్. వెరీ గుడ్ శైలజ. ఇప్పుడు నేను చూపించింది సరే, మీరు ఒక కార్స్ అనే నీషే తీసుకుందాం అనుకున్నాం, సెల్ఫ్ డ్రైవ్ కార్సే అనుకోండి. ఇది హైదరాబాద్ టార్గెట్ చేశారు. అసలు దట్ మీరు నెలకు ఒక 15,000 నుంచి 20,000 డబ్బులు సంపాదిస్తారు అనుకో. ఇక్కడనే ఆగిపోవద్దు, మళ్ళీ బెంగళూరుకి రన్ చేయాలి, చెన్నైకి రన్ చేయాలి, ఢిల్లీకి రన్ చేయాలి, ఆ విధంగా పాన్ ఇండియా. అప్పుడు చూడండి, ఒక 10 సిటీలు పట్టుకుంటే నెలకు ఒక సిటీ మీద 15,000 సంపాదించిన 150,000 సంపాదించవచ్చు. జస్ట్ ఖాళీ ల్యాండింగ్ పేజెస్, గూగుల్ యాడ్స్, దానికి ఇంత బడ్జెట్. అంటే మనం 10,000 పెట్టుకుంటే ఒక 25,000 వచ్చింది అనుకో, 15,000 లాభం. ఇనిషియల్ తక్కువ వస్తుండొచ్చు ప్రాఫిట్, కానీ మీరు క్యాంపెయిన్స్ ప్రాపర్గా సెటప్ చేయంగా మీకు మంచి ప్రాఫిట్ అనేది వస్తుంది. సార్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఇట్లా కంపెనీతో మనం అప్రోచ్ అయినప్పుడు మాకు హైదరాబాద్ అనే కాదు, విజయవాడ కూడా మాకు కావాలి, మీరే చేస్తారా అని కూడా మనకి మంచి ఆపర్చునిటీ ఇచ్చారు సార్. వెరీ గుడ్, వెరీ గుడ్, నైస్. దట్స్ వాట్. చూడండి, మనం ఉత్తగా కూర్చునే కంటే ఏదో ఒకటి యాక్టివిటీ చేస్తుంటే క్లయింట్ ఎప్పుడు మన దగ్గర రాడు, మనమే క్లయింట్ దగ్గరికి పోవాలి. మనం ఉత్తగా పోయే బదులు కొన్ని లీడ్స్ తీసుకొని పోయే వరకు వాళ్ళకి నమ్మకం వచ్చింది, వీళ్ళు చేయగలుగుతారని నమ్మకం వచ్చింది కాబట్టి మీ క్లయింట్స్ మోర్ అండ్ మోర్ క్లయింట్స్ వస్తున్నాయి అనమాట. ఓకేనా? సో ఓడిఎంటి తరపు నుంచి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి మీకైతే ఆ కాన్ఫిడెన్స్ మేము ఇస్తున్నాము. దీని తర్వాత మీరు ఎంత కష్టపడితే డబ్బులు సంపాదించవచ్చు. ఓకేనా?
రైట్ రైట్. ఇప్పుడు మీకు గూగుల్ యాడ్స్లో ఏం టాపిక్ నడుస్తుంది? ఎస్ సార్. గూగుల్ యాడ్స్లో ఏ టాపిక్ నడుస్తుంది ఇప్పుడు ప్రస్తుతానికి? యాప్ వీడియో సెర్చ్ ఇన్స్టాలేషన్ వీడియో అయిపోయినాయి సార్. యాప్ అయిపోయింది ఇన్స్టాల్, సార్. మొబైల్ యాప్ ఇన్స్టాల్ అయిపోయింది మొబైల్ సార్. యాప్ ఇన్స్టాల్స్ కూడా అయిపోయినాయి కదా? అవును ఎస్ సార్. సార్. షాపింగ్ నెట్వర్క్ పెండింగ్ ఉంది సార్. నెక్స్ట్ క్లాస్ షాపింగ్ నెట్వర్క్ ఉంది సార్. ఓకే. సర్చ్, డిస్ప్లే, వీడియో, యా మొబైల్ అయిపోయినాయి సార్. పర్ఫార్మెన్స్, మ్యాక్స్ ఇవన్నీ అయిపోయినాయి. ఎస్ అయిపోయింది సార్, కంప్లీట్ సార్. ఓకే. అన్నీ అర్థమవుతున్నాయి కదా? ఎస్ సార్, క్లియర్ సార్. ఇట్స్ క్లియర్ వెరీ క్లియర్ అర్థమవుతుంది సార్. ఈ సార్ లైవ్ టైమ్ తో కూడా మీరు చాలా లైఫ్ టైం ఎగ్జాంపుల్స్ తో కూడా రియల్ టైం క్యాంపెయిన్ ఎలా రన్ అవుతుంది చూడండి అని మీరు చాలా చక్కగా ఓపెన్ గా చాలా క్లియర్ గా తెలుస్తుంది సార్ అట్లా. చెప్తున్నారు సార్. ఓకే, వెరీ గుడ్. మీకు ఇప్పుడు ఈ గూగుల్ యాడ్స్ లో ఉన్న అన్ని ఆప్షన్స్ అర్థమవుతున్నాయి కదా? ఈ ఆప్షన్ ఏంటి, ఈ ఆప్షన్ ఏంటి అని ఇవన్నీ ఎస్ ఎక్స్ప్లోర్ చేయాలి. మీరు బాగా ఎక్స్ప్లోర్ చేస్తుంటే మీరు పర్ఫెక్ట్ అయిపోతారు అన్నమాట. ఓకే సార్. ఓకేనా? ఓకే సార్. సార్. సార్, వెరీ గుడ్. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ థ్యాంక్ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. చేయాలి నెక్స్ట్ సోషల్ మీడియాలో కూడా లైవ్ ప్రాజెక్ట్ చేయాలి మీరు. సేమ్ ఓకే సార్. విధంగా అక్కడ కూడా మీకు ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఓకేనా? ఓకే ఓకే సార్. సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. యా ఓకే సార్. దిస్ ఈస్ గైస్, స్టూడెంట్స్ చాలా బాగా చేశారు. వాళ్ళు ప్రస్తుతానికి దీని ద్వారా 9 లీడ్స్ జనరేట్ చేయగలిగారు. ఓకే, ఇట్స్ నాట్ ఈజీ యూనో. మనం ఇచ్చిన 2000 బడ్జెట్ నుంచి 9 లీడ్ జనరేట్ చేయడం అంటే ఇట్స్ అ గుడ్ వన్. ఈ విధంగా మిగతా 9 మంది బ్యాచెస్ కూడా ఉన్నారు. 1 by 1 అందరితోటి మీటింగ్ తీసుకుందాం. వాళ్ళతో మీటింగ్ మనం యూట్యూబ్లో అప్లోడ్ చేద్దాం. సో ఈ విధంగా మీరు కూడా డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలనుకుంటే కమ్ టు ఓడిఎంటి. మన దగ్గర 6 months కోర్స్ ఉందన్నమాట. దిస్ ఈస్ ఏఐ పవర్డ్. సో డిజిటల్ మార్కెటింగ్తో పాటు ఏ విధంగా వాడాలని క్లియర్గా నేర్పిస్తాం. ఎవ్రీథింగ్ ఈజ్ అ కేస్ స్టడీ అండి. ఇప్పుడు చూడండి, స్టూడెంట్స్ చాలామంది హౌస్ వైఫ్స్ కూడా జాయిన్ అవుతున్నారు. వాళ్ళు ఎలాంటి ప్రాబ్లం లేకుండా చాలా స్మూత్గా సబ్జెక్ట్ నేర్చుకుంటారు. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ అ రియల్ వరల్డ్ ఎక్స్పీరియన్స్. వీ మేక్ దెమ్ స్ట్రగుల్ అండి. వాళ్ళకు ఒక టాస్క్లు ఇచ్చి, ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ మీద వాళ్ళకు 5 days టైం ఇచ్చానండి. టాస్క్ ఇచ్చి 5 days టైం ఇవ్వడం వల్ల వాళ్ళంతా వాళ్ళ స్ట్రగుల్ లేకుండా 5 days తర్వాత వాళ్ళకి క్లారిటీ వచ్చింది. నౌ దే ఆర్ వెరీ కాన్ఫిడెంట్. ఎప్పుడు కూడా మన కంఫర్ట్ జోన్లో ఉంటే మనకు సబ్జెక్ట్ రాదు. కంఫర్ట్ జోన్ దాటి ప్రెషర్ తీసుకున్నాం మనకు అప్పుడే సబ్జెక్ట్ వస్తుంది. ప్రెషర్ ఏది పడినా కోర్సులో పడాలి, ఇంటర్వ్యూ ముందర పడొద్దు. ఓకే, ఒక క్లయింట్ వచ్చినప్పుడు పడొద్దు అనమాట. అది ఆ ఎక్స్పీరియన్స్ అన్నమాట ఇక్కడ ఇస్తుంది అనమాట. సో మీరు కూడా వీళ్ళలాగా ప్రాపర్గా నేర్చుకొని లైవ్ కేస్ స్టడీలు జాయిన్ కావాలనుకుంటే ఓడిఎంటీ జాయిన్ కాండి. ఎన్రోల్ అని క్లిక్ చేసి ఫామ్ వస్తుంది, ఫామ్ ఫిల్అప్ చేయండి. మా టీం గెట్ బ్యాక్ అవుతుంది. ఒక ఫ్రీ 3 ఫ్రీ ట్రయల్ క్లాస్ వినండి. ఒక డెమో విని 3 ఫ్రీ ట్రయల్ క్లాస్ వినండి. దాని తర్వాతనే డెసిషన్ తీసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్.